జిల్లా రేణిగుంట మండలం గాంధీజీ జాతీయ ఉపాధి హామీ చట్టానికి తుట్లు పొడుస్తున్న మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఆలోచనతో తీసుకొచ్చిన విబిరాంజీ చట్టాన్ని రద్దు చేస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ మరియు కార్మిక సంఘాలు కలిసి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. పాత పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 10%, కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించేవని, దానిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40%కి, కేంద్ర ప్రభుత్వం 60%కి గ్రాంట్లు ఇవ్వడం అసాధ్యమని అన్నారు. రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయంలో సిపిఐ నాయకులు, అధికారులు కలిసి వినతి పత్రాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య జిల్లా కార్యదర్శి నదియా, రేణిగుంట సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి, ఏఐటియుసి కార్యదర్శి కార్తిక్, మురళి, రజాక్, సెల్వా, యూత్ ఫెడరేషన్ నాయకులు భాను, శివగామి, మణి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీని హత్య చేయబడినటువంటి ఆ పథకం వాళ్ళ పేరుని పెట్టాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈరోజు నుండి పార్లమెంట్ లో మా ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిదారాగా ట్యాక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. అన్ని మండల కార్యాలయాల దగ్గర చేస్తా ఉన్నాం. ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఈ నెల 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తున్నాం. అది సార్ కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రెండు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారం వస్తూ ఉంది, వచ్చి ఉండవారన్నది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని 2004లో ఆనాడు యూపీఏ కమ్యూనిస్టు పార్టీలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు అంతా కలిసి 2004లో అధికారం ఉన్నది. 2004 నుండి 2006 వరకు అనేకమైనటువంటి పోరాటాలు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు అండగా వామపక్ష పార్టీలు తెచ్చిపెట్టింది. దాన్ని ఈరోజు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత క్రమేణంగా రాష్ట్ర ప్రభుత్వం 40% కట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వం 60% కట్టిస్తుంది. దీన్ని మహాత్మా గాంధీ పథకాన్ని తీసేసి జీరాంజీ పథకం అనే పేరు పెట్టి ఈ ఉపాధి హామీ పథకం మొత్తం కూడా తూర్పులో వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇవాళ చేస్తూ ఉన్నారు. దీన్ని వామపక్ష పార్టీలు సిపిఐగా, బీకేఎంయు వ్యవసాయ కార్మిక సంఘంగా వ్యతిరేకిస్తే మేము ఉపాధి హామీ పథకం అవకతవకలు జరుగుతోంది కాబట్టి జీరాంజీ పథకాన్ని పెడతా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఇవాళ అడుగుతా ఉన్నాం, మండల హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓ కార్యాలయం దగ్గర జిల్లా వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ పేరు ఉపాధి హామీ పథకం ఉంటే అవినీతి జరుగుతుందంటున్నారు. జీరాంజీ పథకాన్ని పెడితే అది కూడా వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఉపాధి హామీ పథకమే కదా, దానివల్ల అవినీతి జరగదని మేము అడుగుతా ఉన్నాం. అవినీతి జరుగుతూ ఉంటే దానికి ఎంపీడీఓ గారు ఉన్నారు, కింద ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, విఆర్ఓ, ఆర్ఐలు మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత మీది. ఇవాళ ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి యంత్రాలతో, జేసీపీలతో, ఇటాచీలతో చెరువు పనులు ఎత్తుకుంటూ మీరు అవినీతికి ఏర్పాటు చేస్తూ ఉంటే ఈవేళ మహాత్మా గాంధీ పథకం ఉన్న దానివల్ల అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకోసమే ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో మొత్తం కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 8వ తారీఖున ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా తీసుకెళ్లి ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం యథాప్రకారం కొనసాగాలి. దీనిపైన గాన మీరు వ్యతిరేకంగా చేస్తే ఇది భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం ఎగబడుతుంది. ఇప్పుడు తిరుపతి జిల్లా మాత్రం చేస్తా ఉన్నాం. 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓ కార్యాలయం దగ్గర చేస్తున్నాం. అప్పటికీ పరిష్కారం కాకపోతే చలో అసెంబ్లీ విజయవాడకు కూడా కదలుతామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా
ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తూ ఉపాధి హామీ పథకం ఇవాళ 1500 కోట్ల మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తా ఉన్నాం. రద్దు చేయాలి కొత్త ఉపాధి పథకాన్ని, రద్దు చేయాలి కొత్త హామీ ఉపాధి పథకాన్ని, రద్దు చేయాలి కొత్త హామీ ఉపాధి పథకాన్ని.